అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం వ్యవహారం నిందితుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తోటపేటకు చెందినటువంటి శీలం శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. శ్రీనివాస్కి భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకునితో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య పొలం కాలువ విషయంలో తగాదా నెలకొందన్నారు. ఆ కక్షతోనే శ్రీనివాస్ ఆలయంలో ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈరోజు ఇది రీసెంట్గా మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారాంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇది ప్రెస్ మీట్ పెట్టాము. ఆన్ 30th మొన్న అంటే 30th ఆఫ్ డిసెంబర్ మార్నింగ్ అరౌండ్ 6 AM మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు. ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. వెంటనే మేము కూడా వాళ్ళకి 6 టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత CCTV కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద CCTV కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అది CCTV కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క CCTV నుంచి వి గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ ఇన్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది. దట్ పర్సన్ వాజ్ సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 to 20 minutes. అది CCTV కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండల్లో తోటపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్